భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మించే దేశం కూడా. ఈ రెండు రంగాలకు మధ్య ఉన్న బంధం విడదీయరానిది. భారతీయ సామాజిక ముఖచిత్రంలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా తారలను దేవుళ్లుగా ఆరాధించే ఒక బలమైన సంప్రదాయం ఉంది. తెరపై వారు పలికే సంభాషణలు, చేసే పోరాటాలు, చూపే ఆర్భాటాలు, చూపే ఆదర్శాలు సామాన్యుడి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. సరిగ్గా ఈ ఆరాధనాభావమే ఎంతోమంది నటీనటులను వెండి తెర నుండి రాజకీయ తెరపైకి నడిపించింది. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి మధ్యలో కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి దిగ్గజాలు ఎదుర్కొన్న ఆటుపోట్లను దాటుకుని తాజాగా తమిళనాడులో రాజకీయ పార్టీ స్థాపించిన దళపతి విజయ్ వరకు ఈ ప్రయాణాన్ని ఒక సుదీర్ఘమైన మరియు ఆసక్తికరమైన సామాజిక రాజకీయ పరిణామంగా విశ్లేషించవచ్చు. ఒక నటుడు రాజకీయ నాయకుడిగా మారడం వెనక కేవలం కీర్తిదాహం ఉంటుందా, ప్రజాసేవ చేయాలన్న తపనుంటుందా? ఈ ప్రయాణంలో ఎవరు విజయ తీరాలు చేరారు, ఎవరు దెబ్బతిన్నారు, ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి ఎందుకు విఫలమయ్యారు అనే విషయాల్ని ఇప్పుడోసారి చూద్దాం. సినీతారులు రాజకీయాల్లోకి రావడం అనేది భారత్లో ఒక జనాదరణ పొందిన సంస్కృతిగా చెప్పొచ్చు. స్వాతంత్రం వచ్చాక భారత్లో సినిమా అనేది అట్టడుగు వర్గాలకు కూడా సులభంగా చేరగలిగిన ఏకైక వినోద సాధనం. ఈ క్రమంలో ప్రజానాయకులుగా చలామణి అవ్వడానికి సినిమా ఒక బలమైన మాధ్యమంగా మారింది. ఈ బంధానికి బలమైన పునాది పడింది తమిళనాడులోనే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 1950ల కాలంలో ద్రవిడ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఆ ఉద్యమ భావజాలాన్ని, బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అన్నాదురై, కరుణానిధి వంటి నాయకులు సినిమాను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకున్నారు. ఆ తరువాతి కాలంలో ఈ పరంపరను శిఖరాగ్రానికి చేర్చింది మాత్రం ఎంజి రామచంద్రన్ అంటే ఎంజీఆర్. తెరపై పేదల పాలిట ఆపద్బాంధవుడిగా, అవినీతిపై పోరాడే వీరుడిగా, మహిళల పక్షపాతిగా నటించిన ఎంజీఆర్ నిజ జీవితంలోనూ అదే ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ప్రజల గుండెల్లో పురచ్చి తలైవర్ అంటే విప్లవ నాయకుడిగా నిలిచి కరుణానిధితో విభేదించి సొంత పార్టీ అన్నాడీఎంకే, ఏఐఏడీఎంకేను స్థాపించి దశాబ్దాల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేశారు. మధ్యాహ్న భోజన పథకం లాంటి ఆయన నిర్ణయాలు ఆయన్ను తమిళ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపాయి. ఎంజీఆర్ ఒక నటుడిగానే కాకుండా ఒక దేవుడిగా ఓట్లు దండుకున్న చరిత్ర ఉంది. తమిళనాట ఎంజీఆర్ సృష్టించిన ఈ రాజకీయ ప్రభంజనం పొరుగు రాష్ట్రమైన ఏపీలో కూడా తీవ్రంగా ప్రతిధ్వనించింది. 1980ల నాటికి తెలుగు చలనచిత్ర రంగంలో నట సామ్రాట్గా రాముడు, కృష్ణుడు లాంటి పౌరాణిక పాత్రలతో దేవుడిగా ఇళ్లలో పూజలందుకుంటోన్న నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశం ఒక చారిత్రక సంచలనం. తెలుగువాడి ఆత్మగౌరవం అనే బలమైన భావోద్వేగ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయన చైతన్య రథంపై రాష్ట్రమంతటా పర్యటించి కేవలం 9 నెలల రికార్డు వ్యవధిలో అప్పటి వరకు తిరుగులేని జాతీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని చిత్తు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం కేవలం ఒక గ్లామర్ షో కాదు. ఆయన ప్రవేశపెట్టిన కిలో ₹2 బియ్యం పథకం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు లాంటి విప్లవాత్మక నిర్ణయాలు సామాన్యుడి జీవితంలో పెనుమార్పులు తీసుకొచ్చాయి. ఎంజీఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా తమ సినిమా ఇమేజ్ను కేవలం ఒక పునాదిగా మాత్రమే వాడుకుని ఆ తర్వాత బలమైన రాజకీయ నాయకులుగా, పరిపాలనా దక్షులుగా తమని తాము నిరూపించుకున్నారు. ఆ తర్వాత ఎంజీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జయలలిత అన్నాడీఎంకే అధినేత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా, అమ్మగా, ఐరన్ లేడీగా ఎదిగారు. అయితే సినిమాల్లో సూపర్ హిట్స్ కొట్టిన వాళ్ళంతా రాజకీయాల్లో ఎంజీఆర్, ఎన్టీఆర్లు కాలేరు అన్నది చరిత్ర పదే పదే నిరూపించిన సత్యం. ఇదే తమిళనాడులో నటనకు పెట్టింది పేరైన శివాజీ గణేశన్ లాంటి మహానటుడు కాంగ్రెస్లో చేరి ఆ తర్వాత సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లో ఘోరంగా విఫలమయ్యారు. ఆయనకు అభిమానులున్న నాయకుడిగా ప్రజలు అంగీకరించలేదు. అలాగే సొంత పార్టీ డిఎండికే స్థాపించి యాక్షన్ హీరో విజయకాంత్ కొంతకాలం ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి అద్భుతాలు చేస్తాడు అనిపించినా సరైన వ్యూహాలు లేక అనారోగ్య కారణాల వల్ల ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయారు. ఇక ఏపీలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఎంతో ఘనంగా సామాజిక న్యాయం అనే నినాదంతో ప్రారంభించిన రాజకీయ ఎత్తుగడలు, క్షేత్రస్థాయి వ్యూహాలు లోపించడం, నాయకత్వ లక్షణాలు కొరవడంతో ఆ పార్టీని అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్లో విలీనం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం
విజయం సాధించి ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒక నటుడు కేవలం గ్లామర్తో కాకుండా పట్టుదలతో సుదీర్ఘ రాజకీయ పోరాటం ద్వారా ఎలా విజయం సాధించవచ్చో పవన్ కళ్యాణ్ నిరూపించారు. జాతీయ స్థాయి రాజకీయాలను పరిశీలిస్తే అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా, హేమా మాలిని, స్మృతి ఇరానీ, కంగనా రనౌత్ వంటి వారు జాతీయ పార్టీల అండతో ఎంపీలుగా ఎదిగారు. కానీ సొంతంగా పార్టీలు పెట్టి వ్యవస్థను శాసించిన దాఖలాలు లేవు. ఇక తమిళ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన, అదే సమయంలో అత్యంత నిరాశాజనకమైన అధ్యాయం సూపర్ స్టార్ రజనీకాంత్ది. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం అనేది తమిళనాట దాదాపు 3 దశాబ్దాల పాటు నడిచిన ఒక అతిపెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. 1996 శాసనసభ ఎన్నికల సమయంలో రజనీకాంత్ జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే ఆ దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడు అని ఇచ్చిన ఒకే ఒక్క డైలాగ్తో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ రోజు నుంచి ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అభిమానులు కలలు కన్నారు. కానీ రజనీకాంత్ ఎప్పటికప్పుడు దేవుడు శాసిస్తేనే వస్తాను అంటూ దాటవేస్తూ వచ్చారు. చివరకు జయలలిత మరణానంతరం ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడానికి 2017 డిసెంబర్ 31న తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానని ప్రకటించారు. కానీ ద్రవిడ పార్టీలైన డిఎంకే, అన్నాడీఎంకే దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన తమిళనాడులో సరైన సైద్ధాంతిక పునాది లేకుండా కేవలం సినిమా కీర్తితో అధికారంలోకి రావడం సాధ్యం కాదని ఆయనకు అతి త్వరలోనే అర్థమైంది. క్షేత్రస్థాయిలో డిఎంకే లాంటి పటిష్టమైన కేడర్ ఆయనకు లేదు. దీనికి తోడు ఆయన తీవ్రమైన అనారోగ్యానికి గురికావడం, కరోనా మహమ్మారి విజృంభించడంతో 2020 చివరిలో తాను రాజకీయాల్లోకి రావడం లేదని, పార్టీ పెట్టడం లేదని ప్రకటన చేసి అశేష అభిమానులని తీవ్ర నిరాశకు గురిచేశారు. రజనీకాంత్ వైఫల్యానికి ప్రధాన కారణం ఆయనలోని భయం మరియు అనిశ్చితి. తన జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ రాజకీయ రొచ్చులో దెబ్బతింటుందేమో అన్న భయం మరియు ఎంజీఆర్ లాంటి పోరాట పటిమ లోపించడం వల్లే ఆయన అడుగు ముందుకు వేయలేకపోయారు. మరోవైపు లోకనాయకుడు కమల్ హాసన్ రాజకీయ ప్రయాణం పూర్తి భిన్నమైంది. కానీ ఫలితం మాత్రం శూన్యం. కమల్ హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం ఎంఎన్ఎం అనే పార్టీని స్థాపించారు. రజనీకాంత్లా భయపడి ఆగిపోకుండా ఎన్నికల బరిలోకి ధైర్యంగా దిగారు. కమల్ హాసన్ ఎప్పుడూ తనను తాను ఒక మేధావిగా, హేతువాదిగా, సెక్యులర్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఆయన పార్టీ సిద్ధాంతం మధ్యేవాదం, అవినీతి లేని పాలన, పర్యావరణ పరిరక్షణ, సుపరిపాలన ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. కానీ ఆయన చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే సామాన్య ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలం కావడం. కమల్ హాసన్ ప్రసంగాలు ఎప్పుడూ ఎంతో సంక్లిష్టంగా, సామాన్యుడికి అర్థం కాని ఉన్నత స్థాయి తమిళ పదాలతో ఉండేవి. ఎంజీఆర్, ఎన్టీఆర్ లాగా పేద ప్రజలతో భావోద్వేగపూరితమైన బంధాన్ని ఆయన ఏర్పరచుకోలేకపోయారు. కమల్ హాసన్ పట్టణాల్లోని చదువుకున్న వర్గాలన్నింటినీ కూడా ఆకర్షించిన గ్రామాల్లోని మాస్ హోటళ్లను చేరుకోలేకపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో, 2021 శాసనసభ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా విఫలమైంది. స్వయంగా కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. ఎప్పుడైతే సొంతంగా గెలవడం అసాధ్యమని అర్థమైందో ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం అని చెప్పిన కమల్ చివరకు 2024 ఎన్నికల నాటికి అధికార డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని కేవలం ఒక్క రాజ్యసభ సీటు కోసం రాజీ పడిపోయారు. ఇది మేధోపరమైన రాజకీయాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న వ్యత్యాసానికి అద్దం పడుతోంది. నటుడిగా ఎంత ప్రతిభ ఉన్నా రాజకీయం అనేది వేరే ఆట అని కమల్ హాసన్ వైఫల్యమే నిరూపించింది. ఈ సుదీర్ఘమైన గుణపాఠాలతో కూడిన చారిత్రక పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి తమిళనాడులో అడుగుపెట్టాడు ప్రస్తుత సూపర్ స్టార్ దళపతి విజయ్. తమిళిగ వెట్టి కజగం టీవీకే అనే పార్టీని స్థాపించి తన తొలి బహిరంగ సభలోనే లక్షలాది మంది ప్రజలను సమీకరించి దేశ రాజకీయ వర్గాల్ని విస్మయానికి గురిచేశాడు. విజయ్ రాజకీయ ప్రవేశం ఒక స్పష్టమైన వ్యూహంతో సరైన సమయంలో జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పి వెనక్కి తగ్గడం, కమల్ హాసన్ పార్టీ ప్రభావం చూపలేక అధికార పార్టీకి సాగిలపడ్డంతో తమిళ యువత అలాగే సామాన్య ప్రజలు ఒక కొత్త బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. విజయ్ తన సినిమాల ద్వారా ఎప్పటినుంచో ప్రభుత్వ విధానాలపై, ముఖ్యంగా జీఎస్టీ, వైద్య రంగం లాంటి విషయాలపై గళం విప్పుతూ విజయ్ మక్కల్ ఇయక్కం అనే తన అభిమాన సంఘాల ద్వారా పేదలకు అన్నదానం, ఉచిత ట్యూషన్ కేంద్రాలు లాంటి ఎన్నో క్షేత్రస్థాయి సేవా కార్యక్రమాలు చేస్తూ దశాబ్ద కాలంగా ఒక సైలెంట్ గ్రౌండ్ వర్క్ చేశారు. విజయ్ తన తొలి సభలోనే తాను రజనీకాంత్లా వెనక్కి తగ్గే రకం కాదని, కమల్ హాసన్లా మేధోపరమైన గందరగోళం సృష్టించరని, నేరుగా పెరియార్, అంబేద్కర్ల సామాజిక న్యాయ సిద్ధాంతాలను భుజాన వేసుకుని ద్రవిడ జాతీయవాదాన్ని తన సిద్ధాంతంగా ప్రకటించారు. అయితే విజయ్ ప్రయాణం పూలపాలు
ప్లాట్‌ఫార్మ్ కాదు. ఎన్టీఆర్ లేదా ఎంజీఆర్ కాలంలో ప్రజలకు సమాచారం చేరే మార్గాలు చాలా తక్కువ. ఆ రోజుల్లో తెరపై కనిపించే ఇమేజ్‌కు సులభంగా రాజకీయ ఓట్లుగా మారేవి. కానీ నేటి డిజిటల్ యుగంలో ప్రజలు అత్యంత చైతన్యవంతంగా ఉన్నారు. ప్రతి నాయకుడి ప్రతి అడుగును, పదాన్ని సోషల్ మీడియా ద్వారా లోతుగా విశ్లేషిస్తున్నారు. విజయ్ కేవలం తన స్టైల్ లేదా సినిమా గ్లామర్‌పై ఆధారపడితే విజయం సాధించడం అసాధ్యం. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి దశాబ్దాల చరిత్ర ఉన్న బలమైన కేడర్ వ్యవస్థ ఉన్న పార్టీలను ఎదుర్కోవాలంటే ఆయనకు అట్టడుగు స్థాయి నిర్మాణం వ్యవస్థ, అలాగే ప్రజల మౌలిక సమస్యలపై నిర్దిష్టమైన ఆచరణాత్మకమైన ప్రణాళిక అవసరం. సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారాలన్న విజయ నిర్ణయం ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. కమల్ మరియు రజనీల వైఫల్యాల నుంచి ఆయన ఒక స్పష్టమైన గుణపాఠం కూడా నేర్చుకున్నారు. వెండి తెర నుండి రాజకీయ తెరపైకి వచ్చే నటులకు ఒకే ఒక అదనపు ప్రయోజనం ఉంటుంది. అది మాస్ అపీల్. ఏ సాధారణ రాజకీయ నాయకుడికైనా జీవితకాలం కష్టపడి సంపాదించుకునే ప్రజల అటెన్షన్ను ఒక నటుడు మొదటి రోజునే, మొదటి సభలోనే పొందగలడు. కానీ ఆ అటెన్షన్ను, ఆ క్రౌడ్ను విశ్వాసంగా స్థిరమైన ఓటు బ్యాంక్గా మార్చుకోవడంలోనే అసలైన రాజకీయ చిత్రత దాగి ఉంటుంది. రాజకీయాలంటే ముందుగా స్క్రిప్ట్ రాయబడిన సినిమా కాదు. ఇక్కడ రీమేక్స్ ఉండవు. ఇక్కడ శత్రువులు వెనక నుండి దాడి చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు ఒక క్లైమాక్స్ను, ప్రతిరోజు విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత, పవన్ కళ్యాణ్ లాంటి వారు ఈ అగ్ని పరీక్షలో నెగ్గి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి చరిత్ర సృష్టించారు. రజనీకాంత్ భయంతో ఆగిపోయారు. కమల్ హాసన్ వ్యూహాల లోపంతో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఆ కత్తి మీద సాము చేయడానికి దళపతి విజయ్ సిద్ధమయ్యారు. ఆయన తన అశేష అభిమాన గణాన్ని ఒక పటిష్టమైన సైన్యంగా ఎలా మర్చుకుంటారు? తమిళనాడు రాజకీయాల్లో పాతుకుపోయిన ద్రావిడ పార్టీల అవినీతి ఒక గ్లామర్ హీరోగా కాకుండా ఒక బాధ్యతాయుతమైన పరిపక్వత కలిగిన ప్రజానాయకుడిగా ఎలా రూపాంతరం చెందుతాడు అనేది 2026 అసెంబ్లీ ఎన్నికలు నిర్ణయించాయి. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ఎల్లప్పుడూ ప్రజలదే. ఇక్కడ హీరో అయినా, జీరో అయినా వాళ్లే నిర్ణయిస్తారు.